హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను మీ రాగా. ఇప్పుడు ఇంకో సినిమా ముచ్చట. స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ఇదే అంటున్న సందీప్ రెడ్డి వంగ ఇటీవల ప్రభాస్ ని ముంబైలో కలిసి ఈ చిత్రానికి సంబంధించిన లుక్ గురించి మాట్లాడారట. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నట్లు సందీప్ రెడ్డి ఇది వరకే చెప్పారు. ఈ క్యారెక్టర్ కోసం హెవీ బాడీ కాకుండా కాస్త లీన్ గా ఉండే లుక్ మెయింటైన్ చేయాలని ప్రభాస్ తో చెప్పారట. ఈ సినిమాలో ప్రభాస్ 30 ఏళ్ల పోలీస్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు మునుపటి సినిమాలతో పోలిస్తే కాస్త ఫిట్ గా సాలిడ్ గా ఉండాలని సందీప్ రెడ్డి కోరారట. దీన్ని బట్టి డార్లింగ్ మిర్చి లుక్ తో మళ్ళీ మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. డిజిటల్ రైట్స్ నుంచి ఆ బడ్జెట్ రికవరీ చేస్తాం. అలాగే ఫస్ట్ డేనే 150 కోట్లు కలెక్షన్లు కొట్టి చూపిస్తాం అని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. 60% స్క్రిప్ట్ పూర్తి అయిందని, డిసెంబర్ లో సినిమా స్టార్ట్ చేస్తామని, ప్రభాస్ వెనక్కి తిరిగి చూసే స్టైల్ అంటే అతనికి ఇష్టమని, అది చాలా యూనిక్ గా ఉంటుందని, ప్రభాస్ ని ఇప్పటి వరకు ఎవరు చూపించినంత అద్భుతంగా స్పిరిట్ లో చూపిస్తానని చెప్పారు. ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాడు. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ కోసం క్రేజీగా వెయిట్ చేస్తున్నారు. ఇంకో సినిమా ముచ్చటి చూద్దాం. 50 ఏళ్ల క్రితమే రజనీకి కమల్ హాసన్ ప్రామిస్ చేశారంట. అదేంటో ఓసారి చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో రజనీ, కమల్ హాసన్ ఇద్దరు లెజెండ్సే. ఇద్దరు ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. ఇద్దరి మధ్య దశాబ్దాలుగా పోటీ ఉన్నా వారి స్నేహం మాత్రం చెడిపోలేదు. అయితే ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో కమల్ హాసన్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ గురించి చాలా గొప్పగా చెప్పారు. భారతీయుడు 2 ప్రమోషన్స్ లో తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 50 ఏళ్ల క్రితమే ఒక మాట ఇచ్చి పుచ్చుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రామిస్ ఏంటి అనే దానిపై ఒక చర్చ నడుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ కలిసినా ప్రేమగా పలకరించుకుంటారు వీళ్ళిద్దరు. వీళ్ళు అప్పుడప్పుడు ఒకరింటికి ఒకరు కూడా వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు అభిమానులు కూడా వీరి స్నేహం చూసుకుని ముచ్చట పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు భారతీయుడు 2 ప్రమోషన్స్ లో విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి మరొకసారి చెప్పుకొచ్చారు. రజనీ, నేను ఎప్పుడు కాంపిటీటర్స్ కాదు. అయితే మా ఇద్దరికి గురువు మాత్రం ఒకరే. సినిమాల పరంగా పోటీ ఉండొచ్చు కానీ అసూయ లేదు. సినిమా ఎంపికలో మేము ఎంచుకున్న దారులు వేరు. అలాగే సుమారు 20 ఏళ్ల క్రితం మేమిద్దరం ఒక మాట తీసుకున్నాం. భవిష్యత్తులో ఎప్పుడు గుడ్డిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకూడదని ఆ రోజే ప్రామిస్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ తో కూడా మాట్లాడుతూ చాలా మంది హీరోల్లాగా రజనీ సార్, కమల్ హాసన్ సార్ ఎప్పుడు పాన్ మసాలా, సిగరెట్ల వంటి వాటికి ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరూ అలాంటి వాటికి ప్రమోషన్స్ చేయకూడదని కూడా ప్రామిస్ తీసుకున్నారంట. ఇప్పుడు మరొక సినిమా ముచ్చడి చూద్దాం. దర్శన్ అన్న అలాంటి వాడు కాదంటున్న నాగశౌర్య. కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ ఎంత సంచలనమైందో మనందరికీ తెలిసిందే. తన అభిమానిని హత్య చేయించాడనే కేసులో ఇటీవలే అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్ కి మద్దతుగా నిలబడ్డాడు. ఆయనని దగ్గరగా గమనించే వాళ్ళకి ఆయన అంటే ఏంటో తెలుస్తుందని, కలలో కూడా ఎవరికి హాని చేయడని పోస్టు పెట్టాడు నాగశౌర్య. రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. ఆయనతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో ఈ విషయంపై చాలా మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇందులో కొంతమంది దర్శన్ కు మద్దతుగా నిలిస్తే, మరి కొంతమంది తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే అని చెప్తున్నారు. ఇక పబ్లిక్ అయితే దర్శన్ ని తీవ్రంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే నాగశౌర్య దర్శన్ కి మద్దతుగా నిలిచాడు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తాను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. చనిపోయిన వ్యక్తికి నేను సానుభూతి తెలుపుతున్నాను. ఆయన కుటుంబానికి ఆ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చాలా మంది కేసు కోర్టులో ఉండగానే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే కలలో కూడా దర్శన్ అన్న ఇతరులకు హాని చేయడు. ఆయన గురించి బాగా తెలిసిన వారికి ఆయన క్యారెక్టర్ ఎప్పుడు ఇతరులకు సాయం చేయాలని ఆయన చూస్తారు. ఆయన ఎంతో మంది జీవితాలను నిలబెట్టాడు. అందుకే నేను ఈ వార్తను నమ్మలేకపోయాను. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి అని పోస్టు రాసుకుంటూ వచ్చాడు నాగశౌర్య. ఇప్పుడు మరొక సినిమా ముచ్చడి చూద్దాం. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయ్యి తొలి రోజే భారీ వసూలు రాబట్టిన విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద బౌంటీ వన్ షాట్ కాంప్లెక్స్ కి వెళ్ళిపోతాం. సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రివ్యూస్ రావడంతో ఈ వీకెండ్ దుమ్ము దులిపే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించింది ఎవరు అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడి ఫేస్ చూపించకుండా మూవీ టీం చాలా జాగ్రత్త పడింది. కానీ ఈ క్యారెక్టర్ నటుడు ఎవరు అనేది మాత్రం బయటకు వచ్చేసింది. అయితే చాలా మంది అభిమానులు శ్రీకృష్ణుడి పాత్ర చేసింది ఎవరా అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యాక్గ్రౌండ్ లో జరిగే సన్నివేశాలలో కృష్ణుడు మొహం చూపించలేదు. దీంతో ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర చేసింది ఎవరు అనేది
ఆడియన్స్ కి ఎవరికి అర్థం కాలేదు. అయితే ఈ పాత్ర చేసింది ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. కల్కిలో కృష్ణుడి పాత్ర చేసింది నేనే అంటూ ఒక తమిళ నటుడు కృష్ణ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పేరుకు తమిళ నటుడైన కృష్ణ కుమార్ తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు. హీరో సూర్య మూవీ ఆకాశం నీ హద్దు సినిమాలో సూర్య గారికి ఫ్రెండ్ గా నటించారు. అలాగే ధనుష్ మారన్ సినిమాలోనూ కీలక పాత్ర నటించాడు. మొత్తానికి ఫేస్ చూపించకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ తో శ్రీకృష్ణుడి పాత్రను చాలా చక్కగా పోషించాడు. సినిమా చూసే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని క్రియేట్ చేశాడు. ఇక తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక పోస్ట్ పెట్టారు. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ కు ముడిపెడుతూ అద్భుతంగా మలిచారని చిరంజీవి గారు అన్నారు. అదేండి ఈరోజు సినిమా ముచ్చట్లు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను మీరాగా. బాయ్ బాయ్.